హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ రోటి పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని అందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చిని వేసే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చిని మరి కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి మిర్చీలు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటోలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ లేకపోతే మరొక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి టమాటోలు వేగడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు, జస్ట్ 2 నిమిషాలలో ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా టమాటోలు ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కేజీ కంటే కొద్దిగా తక్కువగా వంకాయలని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వంకాయలు టమాటోలు మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకోండి. రోల్ లేకపోతే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నా దగ్గర రోల్ ఉందండి, రోట్లో దంచుకుంటున్నాను. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలను వేసుకొని అందులోకి రుచికి తగినంతగా ఉప్పు, పొట్టు తీసిన 6-7 వెల్లుల్ని కూడా వేసుకొని ముందుగా వీటిని మెత్తగా దంచుకోవాలి. మీరు మిక్సీలో పట్టుకునే పని అయితే ముందుగా ఇలా పచ్చిమిర్చి, కొద్దిగా కారం, వెల్లుల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు టమాటోలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకోండి. అప్పుడే మనకి రోటి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా దంచుకున్నారంటే అంత బాగుండదు. మీరు మిక్సీ పట్టుకున్నా సరే కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి, బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా కోర్సుగా దంచుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని రుబ్బుకోండి. చూడండి, మనకి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చండి. లేదు మాకు పోపు వద్దు, ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు ఇలాగే వేడివేడి అన్నంలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. పోపు కోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చా దంచుకున్న 3-4 వెల్లుల్లి, 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఎంబడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలాగే మనం చట్నీలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే మనకి వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.